చెప్పండి బ్రో, మూవీ ఎలా ఉంది? యావరేజ్. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ బోరింగ్. ఓకే. అండ్ ఫస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ, రామచ్చ సాంగ్ కొరియోగ్రఫీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, అంత దారుణంగా ఉంది. రామచ్చ సాంగ్ కొరియోగ్రఫీ బాగాలేదు. ఓకే. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, బట్ చిట్టి బాబు క్యారెక్టర్ ఇంకా హైలైట్ అయింది ఆ రంగస్థలంలో. కాకపోతే దీంట్లో అప్పన్న క్యారెక్టర్ హైలైట్. ఇందులో శంకర్ గారి డైరెక్షన్ ఎలా? శంకర్ గారి డైరెక్షన్ బాగుంది. భారతీయుడు 2 కంటే ఇంకా బెటర్గా తీశారు. ఓకే. నెక్స్ట్ నానా హైరానా సాంగ్ ఇప్పుడు దీంట్లో లేదు, జనవరి 14 నుంచి యాడ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే దాని విజువల్స్ అనేది మెయిన్ అట్రాక్షన్ అనేసి ఫీల్ అవుతున్నాం. ఓకే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఒక్క రామచ్చ సాంగ్ ఒక్కటే కొంచెం డిసప్పాయింటెడ్ కొరియోగ్రఫీ పరంగా. ఓకే. ఫ్యామిలీతో చూడొచ్చా మూవీ? ఫ్యామిలీతో చూడొచ్చు. డ్యాన్స్ అన్ని బాగున్నాయి. దోప్ సాంగ్ హైలైట్గా ఉంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే అంజలి క్యారెక్టర్ అండ్ కొండదేవర సాంగ్ అండ్ అరుగు మీద సాంగ్, ఈ రెండు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓకే. వినడానికి కూడా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఎస్జే సూర్య. ఓకే. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అయితే సూపర్. ఎస్జే సూర్య ఓకే. ఈజ్ ద కిల్లింగ్. శంకర్ గారి టేక్ ఎలా ఉంది? టేకింగ్ మొత్తం బాగానే ఉంది, బట్ ప్రీవియస్ కంటే కొంచెం మన శంకర్ గారి మూవీస్లో ఎక్స్పెక్ట్ చేసేది గ్రాండ్నెస్. ఓకే. దీంట్లో మనకి ఆ గ్రాండ్నెస్ అనేది కొంచెం తగ్గుద్ది. బట్ ఒక తెలుగు ఫిలింకి ఈ మాత్రం ఓకే, బట్ ఇంకా బెటర్మెంట్స్ అవన్నీ శంకర్ గారు సాంగ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ సాంగ్ జనవరి 14 వస్తుంది కాబట్టి చూద్దాం. అయితే శంకర్ గారు కంబ్యాక్ ఇచ్చారంటవా ఈ మూవీతో, గేమ్ చేంజర్ మూవీతో? ఓకే, మ్యాక్సిమం ఇచ్చినట్టే. ఓకే. అంటే అప్పట్లా కాదు, భారతీయుడు 2తో ఆయన డౌను అండ్ దీంతో ఓకే నిలదొక్కున్నాడు. అంటే శంకర్ గారు ఫస్ట్ ఫిలిం జెంట్ల్మెన్, ఓకే, ఆయనకి ఎంత బ్రేక్ ఇచ్చిందో ఇది కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఇది జెంట్ల్మెన్. ఓకే. ఓకే. అయితే ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమా. చూడొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? డాన్స్ కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ సాంగ్స్ వరకు, అంటే సాంగ్ వచ్చే ముందు వరకు ఇలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టరు తక్కువ, అంటే సాంగ్ పరంగా యూజ్ చేసుకున్నట్టు, అంటే హీరోయిన్ కనిపిస్తుంది అంటే ఎక్కడో ఒక దగ్గర సాంగ్ వస్తుంది రెడీగా అని ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.